మొన్నటి వరకు నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ తాపత్రయపడుతూ ప్రపంచంలో తానే అతిపెద్ద వార్ స్టాపర్ గా బాకా ఊదుకున్న ట్రంప్ ఇప్పుడు యుద్ధ వీరుడి అవతారం ఎత్తారు. మాదక ద్రవ్యాల అడ్డాగా మారి అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తూ దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాపై కత్తులు నూరుతున్నారు. అక్కడ కార్టిల్ ఆఫ్ సన్స్ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రకటించి దాన్ని నిషేధించారు. అదంతా అబద్ధమని వెనుజులా చెబుతోంది. మొన్న ఆగస్టు నుంచి కరీబియన్ దీవులకు 10,000 మంది సైనికులను, అతిపెద్ద విమాన వాహక నౌకను, క్షిపణులు వగైరా ఆయుధ సామాగ్రిని తరలించిన అమెరికా ఆ మరుసటి నెల 2న వెనుజులా నుంచి పోతున్న పడవలపై దాడి చేసి 11 మందిని హతమార్చింది. ఇవి మాదక ద్రవ్యాలు తరలిస్తున్నాయని ఆరోపించింది. ఆ సాకుతోనే 22 దాడుల్లో 83 మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఏ ఉదంతానికి అమెరికా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ట్రంప్ చెబుతున్నాడు కాబట్టి అదంతా నిజమని నమ్మాల్సి ఉంటుంది. ఈ మధ్య వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ట్రంప్ ఫోన్ చేసి అధికారం వదిలిపెట్టి దేశం వదిలి పారిపోవాలని హెచ్చరించారు. ఇది పూర్తిగా అమెరికా దాదాగిరిని ప్రతిబింబించేలా ఉంటుంది. పైగా తనది కాని వెనుజులా దేశపు గగనతలాన్ని మూసివేసినట్టు ట్రంప్ ప్రకటించటం పలు విమర్శలకు తావిస్తోంది. అసలు అమెరికా ఎవరు తమ దేశపు గగనతలాన్ని శాసించటానికి అని వెనుజులా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి వెనుజులా అధ్యక్షుడు మదురోపై ట్రంప్ బెదిరింపులే చేస్తున్నారు. ఎంతసేపు తనను వెనుజులాను వదిలేసి ఎప్పుడు పారిపోతావు అంటూ ప్రశ్నించటమే జరుగుతోంది. అసలెందుకు మదురో వెనుజులాను వదిలివేయాలి? తనను దేశ బహిష్కరణ చేయడానికి ట్రంప్ ఎవరన్న ప్రశ్నకు సమాధానాలు ఉండటం లేదు. ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు కలిగిన దేశం. సౌదీని వెనక్కు నెట్టిన స్థాయిలో చమురు ఉత్పత్తి జరుగుతుంటుంది. అలాంటి ఈ దేశంపై ట్రంప్ దృష్టి పడింది. ఈ దేశపు చమురు ఉత్పత్తులు తనను విపరీతంగా ఆకర్షించాయి. ఎలాగైనా ఈ దేశాన్ని తన కబంధ హస్తాల్లో బంధించాలని మొదటి నుంచి కోరుకుంటున్నారు ట్రంప్. అందుకే వెనుజులాను ఓ మాదక ద్రవ్యాల ఉత్పత్తి దేశంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు డ్రగ్స్ సప్లై చేసే స్మగ్లర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి వెనుజులా చమురు ఉత్పత్తుల ద్వారా ఎంత సంపన్న దేశం అంటే వేరే ఏ వ్యాపారం అవసరం లేదు. అంతగా డబ్బు సంపాదన జరుగుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 చమురు ఉత్పత్తి దేశం అవటం దానికి శాపంగా మారింది. దాంతో ఈ దేశంపై అమెరికా లాంటి దేశం సైతం అబద్ధపు ఆరోపణలు చేస్తూ దాడులకు తెగబడుతోంది. తాజాగా బయటపడిన వీడియో ట్రంప్ ప్రభుత్వ హంతక మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. అమెరికా బలగాలు చేసిన దాడిలో పడవలోని 9 మంది ప్రయాణికులు చనిపోగా 2 బతికి బయటపడ్డారు. వెంటనే మళ్లీ దాడి చేసి ఆ 2ని కూడా చంపేశారు. మొదట్లో ఆ దాడి గురించి అతిశయోక్తులు చెప్పిన ట్రంప్ వీడియో బయటపడగానే స్వరం మార్చారు. పడవలోని వారందరినీ చంపేయమని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించటం వల్లే ఇలా చేశామని సైనికాధికారులు చెబుతుండగా అలా చెప్పలేదని హెగ్సెత్ అంటున్నారు. అది తప్పేనన్నట్టు ట్రంప్ సంజాయిషీ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై అమెరికాలో రిపబ్లికన్లలోనే విభేదాలు బయలుదేరాయి. ప్రతినిధుల సభ అనుమతి లేకుండా దండయాత్రకు అసలు ఎలా దిగుతారంటూ డెమోక్రాట్లు రిపబ్లికన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలు కాబోతోంది. సంక్షోభాన్ని సృష్టించటం, ఒక సార్వభౌమాధికార దేశం ప్రమాదకరంగా పరిణమించిందని ఆరోపించటం, ఆ సాకుతో దురాక్రమణకు ప్రయత్నించటం అమెరికాకు కొత్త అలవాటేం కాదు. అసలు వేరే దేశం గగనతలాన్ని మూసేసినట్టు చెప్పటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. సమస్యలుంటే, సాక్ష్యాధారాలుంటే దౌత్యపరంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. నిజానికి వెనుజులాపై అమెరికా కడుపు మంట ఈనాటిది కాదు. అక్కడి భూగర్భంలో చమురు, సహజ వాయు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వగైరాలున్నాయి. అలాంటప్పుడు ఆ దేశం తనంతట తాను అమెరికా ముందు సాగిలపడాలి. తమ దేశంలోని ఈ సంపదను వెలికి తీయటంలో సాయం చేయాలని అభ్యర్థించాలి. అలా చేయనప్పుడు అమెరికా నొచ్చుకుంటుంది. తనను సంప్రదించని దేశం పట్ల లేని కోపం పెంచుకుంటుంది. ఆ దేశాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవటానికి అమెరికా ఎన్నో కారణాలను చూపిస్తుంది. 1999లో తొలిసారి హ్యూగో చావెజ్ రూపంలో ఆటంకం ఎదురైంది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే దానంతటినీ ఆపేశారు. అప్పటి నుంచి ఏదో వంకన వెనుజులాను హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చావెజ్ అనారోగ్యంతో మరణించాక 2013లో అధికారంలోకి వచ్చిన మదురోను ఇబ్బంది పెట్టని రోజంటూ లేదు. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్ వెనుజులా నుంచి పారిపోయి వచ్చిన జువాన్ గైదోను దేశాధ్యక్షుడిగా ప్రకటించి భంగపడ్డారు. అక్కడ జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ గైదో ఏమయ్యాడో తెలియదు. ఈసారి మాదక ద్రవ్యాల సాకుతో కత్తిగట్టారు.
డ్రగ్స్ వల్ల అమెరికన్లు చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసి ట్రంప్ లో ఏదైనా చిత్తశుద్ధి ఉందా అంటే అదెక్కడా కనిపించదు. ట్రంప్ కు మాదక ద్రవ్యాలు అరికట్టే ఉద్దేశం ఉందా అంటే కొకైన్ తరలింపు కేసులో నిరుడు అమెరికా కోర్టు 45 ఏళ్ల శిక్ష విధించిన హోండ్రస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండోకు క్షమాభిక్ష పెట్టడాన్ని మనం ఎలా సమర్థిస్తామంటున్నారు విపక్ష నేతలు. నిజానికి వెనుజులాపై సైనిక చర్యకు 70% మంది అమెరికన్లు వ్యతిరేకమని సిబిఎస్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యం పేరిట ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గల్లంతైందని, వాటి జోలికి పోవద్దని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నిజానికి అలాంటి హామీతోనే ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదల చేస్తానంటూనే మరో యుద్ధానికి అంకురార్పణ చేస్తున్న ట్రంప్ పోకడ ప్రమాదకరం అంటున్నారు ఆయన మద్దతుదారులు. ఇలా వెనుజులాపై అర్థం లేని దండయాత్ర అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది పెనుముప్పు అంటున్నారు. నిజానికి వెనుజులా అంత బీద దేశం మాత్రం కాదు. అక్కడ పుష్కలంగా డబ్బులున్నాయి. ఎంతలా అంటే ఒక్కసారి ట్రక్ నిండా డబ్బులు తెచ్చి రోడ్డుపై చల్లిన జనం మాత్రం తీసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపరు. దీని వెనక పెద్దగా రాకెట్ సైన్స్ లాంటిదేం లేదు. నిజానికి వెనుజులాలో ద్రవ్యోల్బణం తీవ్రమై డబ్బుకు విలువ లేకుండా పోయింది. చిన్న వస్తువు కొనాలన్నా కట్టల కట్టల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక పక్క నోబెల్ శాంతి బహుమతిని సాధించేందుకు ప్రయత్నాలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన వైఖరిలో అనూహ్యమైన మార్పును ప్రదర్శించారు. శాంతి చర్చలు మరియు దౌత్యపరమైన అంశాలపై దృష్టి సారించిన ఆయన అకస్మాత్తుగా వెనుజులా దేశంపై సైనిక దాడులు చేస్తామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆకస్మిక మార్పు అంతర్జాతీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా అమెరికాలోకి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఏ దేశంపై అయినా సైనిక చర్య తప్పదని ఆయన హెచ్చరించటం అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదాన్ని సూచిస్తోంది. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇప్పటికే అమెరికా డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన చర్యల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ బోట్లపై యుఎస్ దళాలు జరిపిన దాడుల్లో 80 మందికి పైగా మరణించారని సమాచారం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఈ తరహా తీవ్ర సైనిక చర్యలు కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఈ మరణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వెనుజులాపై దాడి చేయటం అనేది కేవలం డ్రగ్స్ రవాణా సమస్యకు మాత్రమే పరిమితం కాకుండా ఆ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. వెనుజులాలో నెలకొన్న రాజకీయ అస్థిరత మరియు మానవతా సంక్షోభం దృష్ట్యా అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. వెనుజులాపై అమెరికా దాడికి దిగితే అది ఆ ప్రాంతంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అంతర్జాతీయ వర్గాలు మరియు దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య వెనుజులాలోని రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయటమే కాక రష్యా మరియు చైనా వంటి ఇతర ప్రపంచ శక్తుల జోక్యానికి దారితీయవచ్చు. ఇదొక పెద్ద అంతర్జాతీయ సంఘర్షణకు దారితీయవచ్చు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, దౌత్యపరమైన పరిష్కారాలకి ప్రాధాన్యత ఇవ్వాలని పలు దేశాలు అమెరికాను కోరుతున్నాయి. నోబెల్ శాంతి బహుమతి ఆకాంక్షలను పక్కన పెట్టి సైనిక చర్యల వైపు మొగ్గు చూపడం అనేది అమెరికా విదేశాంగ విధానంలో ఒక ప్రమాదకరమైన మలుపుగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.